ఈరోజు దేవుని వాగ్దానం. పిదపవారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచట నుండి యేసు తన శిష్యులతోనూ గొప్ప జన సమూహములతోనూ వెళ్ళుచుండగా బర్తిమయి అని గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండియుండెను. అతడు తిమాయి కుమారుడు. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను. ఊరకుండుము అని అనేకులు వారిని గద్దించిరి. కానీ వారు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటా యేసు నిలిచి, వారిని ఇటకు పిలువుడు అనగా, వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నన్నేమి చేయగోరుచున్నావు అని వారిని అడుగగా, వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయుము అని వేడుకొనెను. వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. మార్కు 10వ అధ్యాయం 46వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, బర్తిమాయి గ్రుడ్డివాడైనా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. జనాలు అడ్డుకున్న యేసును పిలవడం మాపలేదు. మన జీవితంలో కూడా సమస్యలు, మనుషుల మాటలు మనలను ఆపడానికి ప్రయత్నిస్తాయి. కానీ బర్తిమయేలా యేసుని గట్టిగా పిలిస్తే ప్రభువు మన కేకను తప్పకుండా వింటాడు. విశ్వాసముతో యేసును ఆశ్రయించిన వారికి ఆయన క్రొత్త చూపు, క్రొత్త మార్గం, క్రొత్త జీవితం ఇస్తాడు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, బర్తిమాయికి చూపు ఇచ్చినట్లే మా జీవితాల్లో ఉన్న అంధకారాన్ని తొలగించుము తండ్రి. ప్రభువా, నిన్ను విశ్వాసంతో పిలిచే హృదయాన్ని మాకు దయచేయుము. మనుషుల మాట కన్నా నీ స్వరాన్ని వినే కృపను ప్రసాదించుము తండ్రి. మా బాధలను మార్చి నీ వెంట నడిచే జీవితాన్ని ఇవ్వుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.